మార్నింగ్ టైమ్ స్టోరీస్. పెద్దింట్లో పెద్ద కోడలు. ఆ ఊరిలోనే పేరున్న పెద్దిల్లు. పచ్చని తోరణాలు, మేళతాళాలతో కలకలలాడుతుంది. కానీ ఆ హడావుడి వెనక ఒక నిశ్శబ్ద అన్యాయం దాగి ఉంది. ఆ ఇంటి పెద్ద కోడలు సితార చేతిలో ఒక రాగి బిందె పెట్టుకొని గడప ముందు వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ గుండె నిండా మంటుంది. తన భర్త శ్రీను రెండో పెళ్లి చేసుకుంటున్న వేళ తన సవితిగా అడుగు పెట్టబోతున్న ఆ కొత్త కోడలి ముందు నిలబడింది. చుట్టూ ఉన్న జనం నిశ్శబ్దమయ్యారు. అత్త శకుంతల, మామ రాఘవయ్య, భర్త శ్రీను అందరి చూపులు ఆమెపైనే ఉన్నాయి. సితార మెల్లగా బిందెలోని నీటిని ఆ కొత్త పెళ్లి కూతురు పోస్తూ గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కాశీ వెళ్ళాను, నీకోసం గంగా తీర్థం పట్టుకొచ్చాను. కొత్త జీవితం మొదలు పెడుతున్నావు కదా, పాత పాపాలు పీడకలల్లా వెంటాడకూడదని ఈ గంగతో నీ పాపాలను కడిగేస్తున్నాను. ఇప్పుడు నీ పాపాలు పోయాయి, హాయిగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకో. ఆ మాటల్లోని పదునికి అక్కడ ఉన్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఎవ్వరూ నోరు మెదపలేదు. శకుంతల, రాఘవయ్య తలదించుకున్నారు. కనీసం కళ్ళల్లోకి చూడలేక శ్రీను విగ్రహంలా నిలబడిపోయాడు. సితార నెమ్మదిగా తన భర్త వైపు తిరిగి ఒక చిన్న వెటకారపు నవ్వు నవ్వింది. చూడండి, ఎవరి కోసమైతే నన్ను వద్దనుకున్నారో, ఎవరి కోసమైతే నా తాళికి విలువ లేకుండా చేశారో, ఇప్పుడు ఆమె మీ జీవితంలోకి వస్తుంది కదా, ఇకనైనా సంతోషంగా ఉండండి. మీరు ఈ నరకంలో ఉండడానికి ఇష్టపడుండొచ్చు, కానీ నేను ఈ నరకం నుంచి బయటపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీను వైపు నుంచి చూపు తిప్పుకొని సరాసరి మామగారైన రాఘవయ్య దగ్గరకు వెళ్ళింది. ఆ ఇంట్లో ఆమెని ఒక మనిషిలా చూసిన ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మావయ్య, నన్ను క్షమించండి. ఈ నరకం లాంటి ఇంట్లో నాకు తెలిసిన ఏకైక దైవం మీరు. కానీ మావయ్య, దేవుడు ఎప్పుడూ నరకంలో ఉండకూడదు. అందుకే ఆ దేవుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు నాతో పాటు వచ్చేయండి మావయ్య. మిమ్మల్ని నా కన్న తండ్రి కంటే మిన్నగా చూసుకుంటాను. ఈ పాపపు పునాదుల మీద కట్టిన ఇంట్లో మనం ఉండొద్దు, వచ్చేయండి. రాఘవయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కన్న కొడుకుని, భార్యని, ఆ కట్టుకున్న కోట లాంటి ఇంటిని వదిలేసి తన కోడలి చేయి పట్టుకుని బయటకు నడిచారు. ఆడంబరంగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుక మధ్యలో ఆ ఇంటి లక్ష్మి, ఆ ఇంటి పెద్ద దిక్కు ఇద్దరూ కలిసి గేటు దాటి వెళ్ళిపోతుంటే ఆ ఇల్లు ఒక్కసారిగా కళ తప్పింది. వీధి చివర వరకు నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరి వెనక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. సితార అసలు ఎవరు? ఆ కొత్త కోడలి పాపాలు ఏంటి? సితార ఎందుకు అంతలా రగిలిపోతుంది అనేది త్వరలోనే తెలుసుకుందాం కదా. కొంచెం ముందుకు సాగిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆరావళి ఆస్తులను, ఆడంబరాలను వదిలేసి సితార, మామయ్య రాఘవయ్య ఇద్దరూ నడుచుకుంటూ రామపల్లి గ్రామానికి చేరుకున్నారు. అది సితార పుట్టిన ఊరు. ఊరి చివరన పాడుబడిన స్థితిలో ఉన్న తమ పాత ఇంటి తలుపులు తీసి దుమ్ము పట్టిన ఆ గదులను సితార శుభ్రం చేయడం మొదలుపెట్టింది. చేతికి తగిలిన ప్రతి వస్తువు ఆమె గతాన్ని గుర్తు చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో సితార తండ్రి అయిన బ్రహ్మయ్య అక్కడికి వచ్చారు. కన్న కూతురు కట్టుబట్టలతో మామగారిని వెంట పెట్టుకొని అలా ఇల్లు తుడుస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. సీతారా, ఏంటమ్మా ఇదంతా? ఆ ఇంట్లో మహాలక్ష్మిలా ఉండాల్సిన దానివి ఇలా కట్టుబట్టలతో ఈ పాడుబడిన ఇంటికి రావడం ఏంటి తల్లి? అసలేం జరిగింది? సితార చేతిలో ఉన్న చీపురును పక్కన పెట్టి చెమటను తుడుచుకుంటూ తండ్రి వైపు స్థిరంగా చూసింది. ఆమె కళ్ళల్లో బాధ ఉన్న ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువగా ఉంది. కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానన్నా, భర్త వదిలేశాడని కుమిలిపోతూ కూర్చుంటే ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు ఆ నాలుగు గోడల మధ్యే సమాధి అయిపోతాయి. కానీ నేనలా ఆగిపోవడానికి సిద్ధంగా లేను. ఎదురు తిరిగి నా కాళ్ల మీద నేను నిలబడాలని వచ్చాను నాన్న. కానీ లోకం ఊరుకోదమ్మా, నిన్ను రకరకాలుగా మాట్లాడుతుంది. నాకు తెలుసు నాన్న, ఈ సమాజం నాలాంటి వాళ్ళని ఏమంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొగుడు వదిలేసింది, బరి తెగించింది అని ముద్రలు వేస్తారు. కానీ అసలు నిజమేంటో వాళ్ళకి తెలియదు కదా. ఎవరు ఎవరిని వదిలేశారు, ఎందుకు వదిలేశారు అనే నిజం తెలిస్తే
ఈ సమాజమే తలదించుకుంటుంది అని మాట్లాడుతూ ఉండగానే సితార గొంతు మూగపోయింది. ఆపుకుందామనుకున్న కన్నీళ్లు ధారగా కారుతుంటే తండ్రి బ్రహ్మయ్య కూడా తన కూతుర్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న రాఘవయ్య గారు భారంగా అడుగులు వేస్తూ బ్రహ్మయ్య దగ్గరికి వచ్చారు. బావగారు, నన్ను క్షమించండి. నా కొడుకు చేసిన తప్పుకి నేను అడ్డుపడలేకపోయాను. నా కోడలికి జరిగిన అన్యాయాన్ని చూస్తుంటే భరించలేకపోయి ఇక్కడికి రావాల్సింది తప్ప నాకు మరో దారి కనిపించలేదు. మీ కూతుర్ని అనాథను చేయలేక నేనే తోడుగా వచ్చేశాను. రాఘవయ్య మాటలకు బ్రహ్మయ్య, మీరు తప్పు చేయలేదు బావగారు. ఈ కాలంలో కోడలి కోసం కన్న కొడుకుని ఆస్తిని వదులుకొని రావడం అంటే మీరు దేవుడే అని అర్థం. సితార ఒక్కతే కాదు, మీరు కూడా మా కుటుంబంలో మనిషే. రండి రండి, అందరం కలిసి ఈ ఇంటిని మళ్ళీ ఇలా మారుద్దాం. ముగ్గురు కలిసి ఆ పాత ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఇల్లంతా శుభ్రమయ్యాక ఆ గదిలో ఒక విధమైన నిశ్శబ్దం ఆవహించింది. బ్రహ్మయ్య భార్య లక్ష్మి గిన్నెలతో లోపలికొచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండానే ముగ్గురికి వడ్డించింది. అందరూ భోజనం ముగించాక లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో సితార వైపు చూసింది. సితారా, నువ్వు ఏ పంతంతో ఇక్కడికి వచ్చావో, ఏం సాధించాలని అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి. కానీ నువ్వు ఏదో ఒకరోజు గొప్పగా నిలబడతావని మాత్రం నా మనసు చెబుతుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తల్లిని చూసి సితార నిట్టూర్చింది. తండ్రి బ్రహ్మయ్య కూడా మౌనంగానే బయటకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం సితార తన మావయ్య దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పింది. మావయ్య, నేను నా స్నేహితురాలు మాధవిని కలిసి వస్తాను. ఈ ఒక్కరోజుకి అమ్మ భోజనం పంపిస్తుంది. మీరు తిని విశ్రాంతి తీసుకోండి. కానీ మావయ్య, ఇది ఈ ఒక్కరోజే. రేపటి నుంచి మన సొంత డబ్బులతోనే మనం తిండి తింటాం. ఎవరి మీద ఆధారపడను. సితార నేరుగా తన చిన్ననాటి స్నేహితురాలు మాధవి దగ్గరకు వెళ్ళింది. సితారని చూడగానే మాధవి మొహం వెలిగిపోయింది. అబ్బా సితార, ఎంతకాలమైంది నిన్ను చూసి. అసలు చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి? అత్తగారింట్లో అందరూ బాగున్నారా? సితార నవ్వడానికి ప్రయత్నిస్తూ, బాగున్నారు మాధవి, నువ్వెలా ఉన్నావు? మాధవి ఉత్సాహంగా, నీకో విషయం చెప్పనా సితారా? ఇప్పుడు నా పేరు మాధవి కాదు, మైనా. మా ఆయనకి మాధవి అనే పేరు నచ్చలేదంట. అందుకే మైనా అని పేరు మార్చేశారు. ఊళ్ళో వాళ్ళంతా ఇప్పుడు నన్ను మైనా అనే పిలుస్తున్నారు. కానీ నీకు మాత్రం నేను ఎప్పటికీ నీ పాత మాధవినే. మైనా అంత సంతోషంగా చెబుతుంటే సితార ఆపుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారడం మొదలయ్యింది. అది చూసి మైనా కంగారు పడిపోయింది. మైనా, సితార, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏదైనా తప్పుగా అన్నానా? ఎందుకు అంతలా కుమిలిపోతున్నావు? వెక్కి వెక్కి ఏడుస్తూ, మైనా, మా ఆయనకు నిన్నే రెండో పెళ్లి జరిగింది. నేను ఆ ఊరు ఆ ఇల్లు వదిలేసి మావయ్యను తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. ఆ మాట వినగానే మైనా గుండె ఆగినంత పనయింది. నమ్మలేనట్టుగా సితార వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? శ్రీను గారు అంత పని చేశారా? అసలు ఏం జరిగింది సితారా? పెళ్ళయ్యాక నువ్వు ఆ రాజప్రసాదంలో ఎంతో సుఖంగా ఉన్నావని అనుకున్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ కోట లాంటి ఇంట్లో ఏడాది కాలం పాటు నేను నరకం అనుభవించాను మైనా. ఆ నరకం నుంచి ఇప్పుడే బయటపడి ప్రాణాలతో ఇక్కడికొచ్చాను. నా జీవితం పచ్చగా ఉందనుకున్నావు కదా, కానీ ఆ పచ్చదనం వెనుక ఎన్ని మంటలున్నాయో నీకు చెబితేనే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు సితారా. ఆ ఇంట్లో ఏం జరిగింది? సితార కన్నీళ్లు తుడుచుకొని శూన్యంలోకి చూస్తూ తన గతాన్ని, ఆ పెద్దింట్లో జరిగిన అన్యాయాలని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్ కదలడం ప్రారంభమైంది. ఆరావల్లిలోని ఆ రాజప్రసాదం లాంటి పెద్దిల్లు సితార పెళ్ళై అడుగుపెట్టిన రెండో రోజు. కొత్త పెళ్లి కూతురుగా తన గదిలో ఎన్నో ఆశలతో కూర్చొనుంది. అప్పుడే మామగారు రాఘవయ్య నెమ్మదిగా గదిలోకొచ్చారు. ఆయన ముఖంలో సంతోషం కంటే ఒక రకమైన ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. సితారని చూడగానే, అమ్మ సితారా, ఈ కుటుంబం గురించి, వీళ్ళ మనస్తత్వాల గురించి తెలిసి కూడా నువ్వు మా శ్రీనుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా తల్లి?
ఆ మాట వినగానే సితార గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త గురించి మామగారు అలా అడుగుతుంటే ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి మావయ్య గారు అలా అడుగుతున్నారు? నేను శ్రీను గారిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసే కదా పెద్దలు ఈ పెళ్లి చేశారు. ప్రేమించాడా? వాడు నిన్ను ప్రేమించింది నిజమేనమ్మా. కానీ నిన్ను కాదు, నీ వెనక ఉన్న ఆస్తిని, నీ అంతస్తుని. వాడి అసలు రూపమేంటో నీకు తెలీదు. ఒక్కసారి వంటగది వైపు వెళ్ళి చూడు. అక్కడ మీ అత్తయ్య శకుంతల పని మనిషి శాంతమ్మతో ఏం మాట్లాడుకుంటుందో నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి రా, నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. మామగారి మాటలు సితార మెదడులో తూటాల్లా పేలాయి. కంగారుగా ఏమవుతుందో అన్న భయంతో వంటగది వైపు అడుగులు వేసింది. కిటికీ చాటున నిలబడి లోపల జరుగుతున్న సంభాషణను వినడం మొదలుపెట్టింది. అక్కడ అత్త శకుంతల పని మనిషి శాంతమ్మతో కలిసి పెళ్లిసారే సామాన్లను లెక్కబెడుతుంది. శాంతమ్మ, వాళ్ళు పెళ్లిసారా అని ఏవేవో పంపించారు కదా, ఒక్కొక్కటి జాగ్రత్తగా లెక్కపెట్టు. ఒక్కటి తక్కువైనా సరే వెంటనే నాకు చెప్పు. వాళ్ళ పరువు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 11 రకాల పిండి వంటలు, 11 రకాల పట్టు చీరలు, గంపెడు గంపలు ఇస్తామన్నారు. అన్నీ ఉన్నాయో లేదో చూడు. అలాగే ఆ రైక ముక్కలు, 11 రకాల పండ్ల జాతులు పంపించారా? ఇవన్నీ సరిగ్గా వస్తేనే ఈ సితార ఇక్కడ కాపురం చేస్తుంది. లేదంటే దీని కాపురం తీయడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. ఆ మాటలు వింటున్న సితారకు కాళ్ళు వణకడం మొదలయ్యాయి. తనను ఒక కోడలిగా కాకుండా కేవలం ఆస్తిపాస్తులకు తీసుకొచ్చే ఒక వస్తువులా చూస్తున్నారని అర్థమై ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆవేదనతోనే వెనక్కి వచ్చి మామగారి ముందు నిలబడింది. రాఘవయ్య గారు ఆమె వైపు చూస్తూ మౌనంగా నవ్వుతున్నారు. ఆ నవ్వులో నేను చెప్పింది నిజమే కదా అన్న అర్థం ఉంది. సితారకు ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో అర్థం కాక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. చూసావు కదా తల్లి, ఇది ఈ ఇంటి అసలు రంగు. ఇక నీ భర్త గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎంత నీచమైన వాడో, ఎంత స్వార్థపరుడో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా మించిపోయింది లేదు సితారా. నువ్వు నా మాట విని గౌరవంగా నీ పుట్టింటికెళ్ళిపో. ఈ నరకంలో నువ్వు వేగలేవు తల్లి. రాఘవయ్య గారి మాటల్లో ఆవేదనుంది, కోడలి మీద జాలి ఉంది. కానీ సితార కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక పట్టుదల కనిపిస్తుంది. లేదు మావయ్య, తెలుసో తెలియకో నిప్పుల కొలిమిలో దూకేశాను. ఇప్పుడు వెనక్కి తగ్గితే నా ప్రేమ ఓడిపోతుంది, నా వ్యక్తిత్వం చచ్చిపోతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, వీళ్ళ అసలు ముసుగులేంటో పూర్తిగా తాడో పేడో తేల్చుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను మావయ్య. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు మీరు తోడుగా ఉంటే చాలు. సితారలోని ఆ మొండితనాన్ని, ధైర్యాన్ని చూసి రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు. ఆమె దీవించారు. సరే తల్లి, నీ పోరాటంలో నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను. ఈ ఇంట్లో నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే శక్తి నాకు లేకపోయినా నీ నీడలా వెంటే ఉంటాను. రాఘవయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సితార ఒంటరిగా ఆ పెద్ద గదిలో నిలబడింది. బయట పెళ్లి సందడి ఇంకా తగ్గలేదు. ఒకవైపు అత్తగారి ఆశపోతుతనం, మరోవైపు భర్త శ్రీను వేస్తున్న నాటకాలు. వీటన్నిటి మధ్య సితార ఎలా నిలబడిపోతుంది, అసలు శ్రీను నిజస్వరూపం ఏంటి అనేది తరువాయి భాగంలో చూద్దాం. సితార కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది. మైనా ఎంతో ఆతృతగా, కంగారుగా వింటోంది. సితారా, అత్తగారి వరస సరే, మరి నీ భర్త శ్రీను అసలు రంగు ఏంటి? వాడు ఆస్తి కోసమే నిన్ను ప్రేమించాడా? ఆ తర్వాత ఏం జరిగింది? సీను ఓ పిచ్చి మోసగాడు మైనా. పెళ్ళైన వారం రోజులకే వాడి అసలు రూపం బయటపడింది. మా నాన్నగారు నాకు పెళ్లి కానుకగా ఇచ్చిన 1/2 ఎకరం పొలం కాగితాలను నా పెట్లోంచి దొంగలిస్తూ దొరికిపోయాడు. దేవుడోయ్, కట్టుకున్న భార్య నగలను, ఆస్తులను దొంగలించాడా? నువ్వు నిలదీయలేదా మరి? నిలదీశాను మైనా, కాని వాడు ఎంత నీచంగా మాట్లాడాడో తెలుసా? నాకు వ్యాపారంలో నష్టాలొచ్చాయి, ఈ పొలం అమ్మితేనే నా పరువు దక్కుతుంది, భార్యవైన నువ్వు నా కోసం ఈ మాత్రం సాయం చేయలేవా అంటూ ఎదురు నాటకాలాడాడు. అప్పుడే మా అత్త శకుంతల కూడా వంటగదిలోంచి వచ్చి వాడికి సపోర్ట్ చేసింది. ఆ శకుంతల ఏమంది? పెద్దింటికి కోడలుగా వచ్చావు, నీ పుట్టింటి ఆస్తి మాకు ఇవ్వడానికి నీకంత అహంకారమా అంటూ నన్ను మానసికంగా వేధించటం మొదలుపెట్టారు.
ఆ రోజు నుంచి నన్ను ఆ ఇంట్లో ఒక మనిషిలా కాకుండా ఆస్తి తెచ్చే మిషన్లాగా చూశారు. నేను రూపాయి ఇయ్యకపోయేసరికి శ్రీను మెల్లగా నాకంటే ఎక్కువ ఆస్తి తెచ్చే మరో అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టాడు. అంటే ఆ కొత్త పెళ్లి కూతురు పాపాలు ఏంటి సితారా? నువ్వు గంగతో ఆమె పాపాలు కడిగేస్తున్నానన్నావు కదా, అసలు ఆమెవరు? ఆమె ఎవరో కాదుమైనా మన పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు రూప. ఆ రూపకు ఇదివరకే పెళ్ళయి ఆస్తి గొడవల్లో మొదటి భర్తను నానా హింసలు పెట్టి జైలుకు పంపించి విడాకులు తీసుకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ విషయం శ్రీనుగాడికి, అత్త శకుంతలకు తెలుసు. కాని ఆమె వెనుక 100 కోట్ల ఆస్తి ఉందనే ఒకే ఒక కారణంతో నన్ను ఇంట్లోంచి గెంటేసి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. అమ్మో, 100 కోట్ల ఆస్తికి ఆశపడి అంత డేంజర్ పిల్లని తెచ్చుకున్నారా? మరి నువ్వు ఎందుకూరుకున్నావు? ముందే వాళ్ళ ముసుగులు తీయచ్చు కదా. నేను అందుకే ఈ పెళ్లిదాకా ఆగానుమైనా శ్రీనుగాడి ఆశయవాడికి ఉరితాడు కావాలని నేను మౌనంగా ఉన్నాను. రూప ఎలాంటిదో నాకు బాగా తెలుసు. వాడు ఆశపడ్డ ఆ ఆస్తే రేపు వాడి కొంప ముంచబోతోంది. అందుకే ఆ పెళ్లి రోజే గంగాతీర్థంలో ఆమె పాత పాపాలు కడిగేస్తున్నాను అంటూ అందరి ముందు వాళ్ల పరువు తీశాను. భలే చెప్పావే సితారా. అందుకే శకుంతల, శ్రీను ఇద్దరూ పెళ్లిపీటల మీద ముఖాలు దించుకున్నారా? అవునుమైనా రూప అసలు రంగు తెలిసే ఆ పెద్దిల్లు ముక్కలు కావడం ఖాయం. ఆ నరకంలో మా మామయ్య గారు ఒక్కరే మంచివారు. అందుకే ఆయన్ని గౌరవంగా నా వెంట తీసుకొచ్చేశాను. చాలా మంచి పని చేశావు సితారా. ఆ పాపాత్ముల ఇల్లు త్వరలోనే నాశనమవుతోంది. కాని ఇప్పుడు నువ్వు మామయ్య గారు ఎలా బతుకుతారు? నీ ప్లాన్ ఏంటి? నేను ఎవరిమీద ఆధారపడనుమైనా మన ఊరి చివర ఉన్న నాన్నగారి పాత పొలంలో రేపటి నుంచే నేను స్వయంగా దిగి వ్యవసాయం మొదలు పెడతాను. కష్టపడి నా కాళ్లమీద నేను నిలబడి నన్ను వదిలేసిన వాళ్లు నా వైపు చూసి కుళ్ళుకునేలా ఎదుగుతాను. నీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సితారా. నీ పొలంలో నీ చిన్ననాటి స్నేహితురాలు ఈ మైనా కూడా నీతో తోడుగా ఉంటుంది. పదా ముందు మామయ్య గారికి భోజనం పంపిద్దాం. రేపటి నుంచి నీ కొత్త యుద్ధం మొదలు పెడదాం. రామపల్లి గ్రామంలోని సితార పాత ఇల్లు తెల్లవారుజామున కోడి కూసే సమయం. సితార తలకు గుడ్డ చుట్టుకొని చేతిలో కొడవలి పట్టుకొని పొలానికి బయలుదేరడానికి సిద్ధమవుతోంది. సితారా, అప్పుడే లేచి పొలానికి బయలుదేరుతున్నావా తల్లి? ఇన్నాళ్ళు కోటలాంటి ఇంట్లో ఏ కష్టమూ తెలియకుండా పెరిగిన దానివి. ఇప్పుడు ఈ ఎండలో నువ్వు నాగలి పట్టి కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. మామయ్య గారు, శ్రమ అనేది గౌరవం కాని కష్టం కాదు. ఆ ఇంట్లో అనుభవించిన మానసిక నరకం కంటే నా సొంత మట్టిలో చెమట చిందించటం ఎంతో ప్రశాంతంగా ఉంది. మీరు కంగారు పడకండి. ఇంట్లో అమ్మ చేసి పెట్టిన టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోండి. నేను మైనా కలిసి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం. సరే తల్లి, నీ నమ్మకమే నీకు తోడు. కానీ నా మనసు మాత్రం ఆ అరావల్లి వైపే లాగుతోంది. మనం వచ్చేటప్పుడు ఆ శ్రీనుగాడి ముఖంలో భయం చూశాను. వాడు ఆ రూప చేతిలో ఎలాంటి ముప్పతిప్పలు పడుతున్నాడో అని అనుమానంగా ఉంది. వాడు తవ్విన గోతిలో వాడే పడతాడు మావయ్య. మీరు దాని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేనొస్తాను. అరవెల్లిలోని శ్రీను పెద్దలు. సమయం ఉదయం 11 గంటలు. హాల్లో శకుంతల తల పట్టుకుని కూర్చుని ఉంటుంది. శ్రీను కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. కొత్త కోడలు రూప, మైనా చెప్పిన ప్రెసిడెంట్ కూతురు, సోఫాలో కాళ్లమీద కాళ్లు వేసుకుని కూర్చుని చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి రూపా ఇది? పెళ్ళై వారం రోజులు కాకముందే ఇల్లాలు వంటగదిలోకి వెళ్ళాలి కాని ఇలా పొద్దున్నే లేచి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏంటి? సితార ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఇలాంటి గొడవలు జరగలేదు. ఏయ్ శకుంతలమ్మ, నా ముందర ఈ సితార పేరెత్తావో నాలుక కోసేస్తాను. ఆమె ఎవరో తెలియక మీ ఇద్దరి నాటకాలు పడి ఉండవచ్చు. నా వెనుక ఉన్న 100 కోట్ల ఆస్తి చూసి కదా నన్ను మురిపెంగా తెచ్చుకున్నారు. ఆ ఆస్తి మీకు దక్కాలంటే నేను చెప్పినట్టు వినాలి. రూపా, ప్లీజ్ నా మాట విను. మా అమ్మను అలా పేరు పెట్టి పిలవద్దు. అయినా పెళ్లిరోజు సితారా ఏదో గంగతీర్థమని చెప్పి నీ పాపాలు కడిగేస్తున్నాననేసరికి ఊళ్ళో వాళ్ళంతా మన గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు నీ మొదటి భర్త గొడవేంటో నాకైనా క్లియర్గా చెప్పొచ్చు కదా. శ్రీను, నా గతాన్ని తవ్వాలని చూస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. నీ వ్యాపారాలన్నీ నష్టాల్లో ఉన్నాయని నా తండ్రి పొలిటికల్ పవర్ కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని నాకు తెలియదనుకుంటున్నావా? రేపటికల్లా మీ నాన్నగారి పేరు ఉన్న అరవల్లి పెద్దింటి ఆస్తి కాగితాలన్నీ నా పేరు మీద మారాలి. లేదంటే నా మొదటి భర్తను ఎలా జైలుకు పంపించానో నిన్ను కూడా అలాగే ఒక ఫేక్ కేసులో పెట్టి లోపల వేయిస్తాను. బాబోయ్ శ్రీను, ఏంట్రా ఇది? కోడల రూపంలో చండీ మృగాన్ని తెచ్చుకున్నాం. రాఘవయ్య గారు ఉంటే ఈ పాటికి ఏదో ఒకటి చేసేవారు. ఆయన్ని సితారను వెళ్లగొట్టి ఎంత పెద్ద తప్పు చేశావురా? అమ్మా, ఇప్పుడు ఏడవకు. రూప వెనుక ఉన్న ప్రెసిడెంట్ రౌడీలు మన ఇంటి చుట్టూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. నాన్నగారు ఎక్కడున్నారో వెతుకుపట్టుకొని ఆయనతో సితారను ఒప్పించి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. సితారా లాంటి లక్ష్మి ఉంటేనే ఈ రూపం లాంటి రాక్షసిని తట్టుకోగలం. ఏంటా గుసగుసలు? నాన్నగారి సంతకం తెస్తారా లేక పోలీస్ జీబును పిలవమంటారా?
లేదు రూపా, తెస్తాం, అలాగే చేస్తాం. ఒక్కరోజు టైం ఇవ్వు. రామపల్లి గ్రామంలోని సితార పొలం. సితార, మైనా ఇద్దరూ కలిసి పొలం గట్టున కూర్చొని చద్దన్నం తింటూ ఉంటారు. సితారా, నువ్వు అనుకున్నట్టే అరపల్లి పెద్దింట్లో మంటలు మొదలయ్యాయంట. పొద్దున్నే మా ఆయన టౌన్కి వెళ్తే అక్కడ శ్రీనుగాడు కంగారుగా తిరుగుతూ కనిపించాడంట. రూపా వాళ్ళని ఆస్తి కోసం బాగా ముప్పు తిప్పలు పెడుతుందని టాక్. ఇది ఇంకా మొదలేమైనా శ్రీను, శకుంతలలు ఇన్నాళ్ళు కేవలం ఆస్తి పిచ్చిలో కళ్ళు మూసుకుపోయి బతికారు. ఇప్పుడు ఆ రూపరూపంలో వాళ్ళకి సరైన శాస్తి జరుగుతుంది. మరి ఒకవేళ వాళ్ళు తప్పు తెలుసుకొని నీ కాళ్ళు పట్టుకొని నిన్ను మళ్లీ రమ్మంటే వెళ్తావా సితారా? వెళ్తాను మైనా, కాని కోడలిగా పడి ఉండటానికి కాదు. నా తాళిని అవమానించినందుకు, మా నాన్నగారి ఆస్తిని దొంగిలించడానికి చూసినందుకు, ఆ శ్రీనుగాడిని కోర్టు కటకటాల వెనక్కి పంపించడానికి, ఆ పెద్దంటి అహంకారాన్ని పూర్తిగా మట్టిలో కలపడానికి వెళ్తాను. నా యుద్ధం ఇప్పుడే మొదలైంది. రామపల్లిలోని సితార పాత ఇల్లు. మధ్యాహ్న సమయం. సితార, మైనా పొలం పని ముగించుకొని ఇంటికి వస్తారు. హాల్లో రాఘవయ్య గారు దీనంగా కూర్చుని ఉంటారు. సరిగ్గా అదే సమయానికి బయట ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి శ్రీను, శకుంతల దిగుతారు. వాళ్ల ముఖాల్లో మునుపటి అహంకారం లేదు. కేవలం భయం, దైన్యం కనిపిస్తున్నాయి. ఎందుకొచ్చారిక్కడికి? ఆ కోటలాంటి ఇల్లు, 100 కోట్ల ఆస్తి తెచ్చే కొత్త కోడలు సరిపోలేదా మీకు? మమ్మల్ని పాడుబడిన ఇంట్లో కూడా ప్రశాంతంగా బతకనివరా? నాన్నగారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. ఆస్తి ఆశతో కళ్ళు మూసుకుపోయి లక్ష్మిలాంటి సితారను వదులుకున్నాను. ఇప్పుడు ఆ రూప ప్రాణాల మీదకి తీస్తోంది నాన్న. ఇల్లు రాసివ్వకపోతే మనందరినీ జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తోంది. అవును బావగారు, ఆ రూప కోడలు కాదు, సాక్షాత్తు రాక్షసి. సితార ఉంటేనే ఆ రూపను అడ్డుకోగలదు. సితార, నువ్వు పెద్ద కోడలివి. ఆ ఇంట్లో గౌరవాన్ని నువ్వే కాపాడాలి తల్లి. మాతో పాటు అరపెల్లి వచ్చే సితారా. సితారా చేతిలో ఉన్న కొడవలిని పక్కన పెట్టి వాళ్లవైపు ఎంతో గంభీరంగా, వెటకారంగా చూస్తూ, ఏంటత్తయ్యగారు, నా పెళ్లి సారె సామాన్లు, పట్టుచీరలు లెక్కపెట్టిన ఆ చేతులతో ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారా? ఆ రోజు మా మామయ్యగారు చెప్పారు కదా, ఈ నరకంలో నేను వేగలేనని. అయినా తాడోపేడో తేల్చుకోవడానికి నేను ఆ రోజే వెనక్కి తగ్గలేదు. సితారా, ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీ భర్తను, నీకు తాళి కట్టినవాణ్ణి. నా పరువు కాపాడు. భర్తవా? నా పెట్టెలోంచి మా నాన్నగారి పొలం కాగితాలు దొంగిలించినప్పుడే నీ భర్త స్థానాన్ని నువ్వు కోల్పోయావు శ్రీను. ఆస్తి కోసం నన్ను వదిలేసి ఇంకొకరిని తెచ్చుకున్నప్పుడే నా తాళికి ఉన్న విలువను మట్టిలో కలిపేశావు. ఇప్పుడు రూప నిన్ను బెదిరిస్తుంటే నా దగ్గరకొచ్చావా? అవును శ్రీనుగారు, రూప ఎలాంటిదో, ఆమె మొదటి భర్తను ఎలా హింసించిందో తెలిసి కూడా 100 కోట్ల ఆస్తి కోసం తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు అనుభవించండి. సితారా, నువ్వు లేకపోతే ఆ రూపమా అరవల్లి పెద్దింటిని ముక్కలు చేస్తుంది తల్లి. ఆ ఇల్లు ముక్కలు కావడానికే నేను ఆ రోజు ఆ పెళ్లిపీటల దగ్గర గంగాతీర్థంలో రూపపాపాలు కడిగాను అత్తయ్యగారు. మీ ఆస్తి పిచ్చికి ఈ ఇల్లే సమాధి కావాలి, కాని నేను అరపల్లికి వస్తాను. నిజంగానే వస్తావా సితారా? మా ఇల్లు కాపాడతావా? వస్తాను, కాని మీ ఇల్లు కాపాడ్డానికి కాదు. శ్రీను, నువ్వు నా ఆస్తి కాగితాలు దొంగలించడానికి ప్రయత్నించిన ఆధారాలు, నన్ను మానసికంగా వేధించిన సాక్ష్యాలు అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నేను అరవల్లికి వచ్చేది లక్ష్మీల వంటగదిలోకి వెళ్లడానికి కాదు, చెండీలా మారి నిన్ను, నీ అత్తయ్యను కోర్టు కటకటాల వెనక్కి పంపించడానికి. అవునరా శ్రీను, ఈ సితారా వేసిన ప్లాన్ ముందు మీ ఆస్తి నాటకాలు ఎందుకు పనికిరావు? రూప చేతిలో మీరెలాగో సర్వనాశనమవుతారు. మిగిలిన దానికి చట్టం మీకు శిక్ష వేస్తుంది. పదండి, అరపల్లి వద్దింట్లోనే నేను మీ ఇద్దరి ముసుగులు పూర్తిగా ఊడదీస్తాను. నా తాళిని అవమానించిన ప్రతి ఒక్కరికి అక్కడే సమాధానం చెప్తాను. అరవల్లిలోని అరవల్లి పెద్దిల్లు. హాల్లో రూప తన రౌడీ మనుషులతో నిలబడి ఉంటుంది. శ్రీను, శకుంతల భయంతో వణుకుతూ లోపలికి వస్తారు. వాళ్ల వెనకే గంభీరంగా సితార, రాఘవయ్య గారు ఇది పోలీసులతో కలిసి అడుగు పెడతారు. ఓహో, పాత కోడలు గంగమ్మ తల్లి మళ్ళీ వచ్చిందా? శ్రీను, నీకు బుద్ధి రాలేదా? ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టమంటే ఈ పాత లగేజీని వెంటబెట్టుకొచ్చావేంటి? రూపా, నోరు జాగ్రత్త. ఇన్నాళ్ళు ఈ శ్రీనుగాడు, శకుంతలమ్మ ఆస్తి పిచ్చిలో కళ్ళు మూసుకుపోయి నీలాంటి క్రిమినల్ని నెత్తిన పెట్టుకున్నారు. కాని ఈ సితార కళ్ళు తెరిచే ఉంది. ఏంటి, నన్ను క్రిమినల్ అంటావా? ఎంత ధైర్యం నీకు? నా వెనక ప్రెసిడెంట్ పవర్ ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది తెలుసా? ఆ ఆస్తి కోసమే కదా నీ మొదటి భర్తను ఫేక్ కేసులో హింసించి విడాకులు తీసుకున్నావు. ఆ కేసుల తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్లు, నీ వెనక ఉన్న ప్రెసిడెంట్ చేసిన భూ కబ్జా సాక్ష్యాలని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. వెల్డన్ సితార గారు. రూపా,
నీ మీద ఆల్రెడీ పాత కేసులో ఓపెన్ వారెంట్ ఉంది. అలాగే ఈ పెద్దింటి వారిని బెదిరించి వారి ఆస్తి రాపించుకోవాలని చూస్తున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. రౌడీల్ని లోపలేయండి. బాబోయ్, నన్ను వదిలేయండి స్వామి. సీను, నన్ను కాపాడు. సితారా, నువ్వు నిజంగానే మహాలక్ష్మి. ఆ రూప భర్తం పట్టావు. ఇక నుంచి మనం ఈ పెద్దింట్లో హాయిగా కలిసి ఉందాం. నన్ను క్షమించే సితారా. అవునమ్మా సితారా, నువ్వు లేకపోతే మా ఆస్తి ప్రాణాలు అన్నీ పోయేవి. ఇకపై నువ్వే ఈ ఇంటికి పెద్ద దిక్కువి తల్లి. ఆపండి మీ నటన. నేను ఈ ఇల్లు కాపాడడానికి వచ్చింది మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమతో కాదు, మీ అహంకారాన్ని పాతరవేయడానికి. ఇన్స్పెక్టర్ గారు, నా 2వ ఫైల్ కూడా ఓపెన్ చేయండి. 2వ ఫైలా? అందులో ఏముంది సితారా? నువ్వు నా పెట్టెలోంచి మా నాన్నగారి పొలం కాగితాలు దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్, నన్ను ఇన్నాళ్లు ఆస్తి కోసం మీరు పెట్టిన మానసిక హింసల తాలూకు ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఒక భార్యను వదిలించుకోవడానికి మీరు చేసిన కుట్రలన్నీ ఇందులో ఉన్నాయి. శ్రీను, శకుంతలమ్మ గారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస, దొంగతనం కేసుల కింద మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. పదండి. ఏమండి, మీరైనా చెప్పండి, కన్న కొడుకుని జైలుకు పంపిస్తారా? తప్పు చేసినప్పుడు కన్న కొడుకైనా కట్టుకున్న భార్య అయినా శిక్ష అనుభవించాల్సిందే. ఏమంటావు శకుంతల? ఆ రోజు సితారాకి విలువ ఇవ్వకుండా 2వ పెళ్లి చేస్తుంటే మీ ఇద్దరి కళ్ళు ఆస్తి మత్తులో ఉన్నాయి కదా. ఇప్పుడు జైల్లో చిప్పకొడు తింటూ ఆ మత్తు వదిలించుకోండి. సీను, ఆస్తి కోసం ఆడదాని జీవితంతో ఆడుకుంటే ఎలాంటి ముగింపు ఉంటుందో ఈ సమాజానికి చూపించడానికి ఈ సితారా ఎదురు తిరిగింది. మీ పాప పునాదుల మీద కట్టిన అరపెల్లి పెద్దిల్లు ఈ రోజుతో కళ తప్పింది. పోలీసులు రూప, శ్రీను, శకుంతలను జీపు ఎక్కించుకుని వెళ్తారు. చాలా గర్వంగా ఉందమ్మా సితారా. ఒక ఆడది ధైర్యం చేస్తే ఎంతటి అన్యాయాన్నైనా ఎదిరించగలదని నిరూపించావు. పద తల్లి, మన రామపల్లికి వెళ్దాం. అవును మామయ్య గారు, ఈ పాపపు కోటలు మనకొద్దు. మన కష్టార్జితంతో మన మట్టిలోనే మన గౌరవాన్ని వెతుక్కుందాం. పదండి మామయ్య. సితారా, రాఘవయ్య గారు ఇద్దరూ కలిసి ఆ రాజప్రసాదాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్తారు.